14వ డివిజన్లో మీ సమస్య నా పరిష్కారం కార్యక్రమాన్ని కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి నిర్వహించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే యాపదరువు ప్రాంతంలో వర్షం వల్ల కొన్ని ఇళ్లల్లో నీళ్లు రావడంతో డిఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ వెంకటేష్తో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చాలని పనిచేస్తున్నారని చెప్పారు. మొదటి విడతగా 5 డివిజన్లని గ్రీన్ డివిజన్లుగా మార్చనున్నట్లు చెప్పారు. మీ సమస్య నా పరిష్కారం అని చెప్పి ఈరోజు డివిజన్లో తిరుగుతున్నాను. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకొని మన మంత్రివర్యులు నారాయణ సార్ దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకొని పరిష్కరించాలి. ఈ డివిజన్లో ఏ సమస్య లేకుండా డివిజన్ అభివృద్ధి పరచాలి, ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు వెళ్తున్నాను. నారాయణ సార్ గారి ఆశీస్సులతో ఈరోజు ఎంతోమంది చెప్తున్నారు, కొంతమంది రేషన్ కార్డులు అడుగుతున్నారు, కొంతమంది ఆరోగ్యశ్రీ అడుగుతున్నారు. అలాంటి ఎన్నెన్నో కొన్ని సమస్యలు చూస్తే వెంటనే అధికారుల దృష్టి తీసుకొని పోయి నేను పరిష్కరించడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సార్ గారు నెల్లూరుని నగరాన్ని స్మార్ట్ డివిజన్గా మన 14 డివిజన్ కూడా చేయాలని వారు చూస్తున్నారు. ఈరోజు మన 14 డివిజన్లో గ్రీన్ డివిజన్గా చేయాలని చెప్పి మొక్కలు దాదాపు 2000 మొక్కల్ని ఆయన శాంక్షన్ చేసి ఈరోజు మాకు ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు నారాయణ సార్ గారికి మన 14 డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రీన్ సిటీగా మన నెల్లూరు నగరాన్ని చేస్తున్నారు. దానిలో భాగంగా 14వ డివిజన్లో కూడా మన నారాయణ సారు ఈ యొక్క మొక్కలు పెంచే కార్యక్రమాన్ని కూడా వారు అభివృద్ధి చేస్తున్నారని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పర్యావరణం పరిరక్షించుకోవడానికి ప్రతి డివిజన్లో ప్రతి వీధిలో కూడా ఒక మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని వెంటనే మొదటి విడతగా 5 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు నారాయణ సారు నిత్యం శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడల్లా 10 డివిజన్లో రాత్రి పగలనకుండా అధికారులతో సమీక్షలు చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తున్నాడు. అలాగే చాలామంది పేదవారు ఉంటే వాళ్ళ వ్యాపారాలు తోపుడు బండ్లు పెట్టుకొని చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా తన పేరు మీద తోపుడు బండ్లు కూడా ఇచ్చింది కూడా నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు నారాయణ సార్ని ఆ పేద ప్రజానికి ఒక దేవుడిగా కొలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏందో చిన్న వ్యాపారాలు రోజుకి 500, 700, 800 జరుగుతున్న వ్యాపారస్తులు ఈరోజు బండికి అద్దె కట్టుకోవాలంటే ఆ బండి కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఈరోజు తోపుడు బండ్లు ఇచ్చి నెల్లూరు నగరంలో కానీ రాష్ట్రంలో కూడా ఎవరు చేయని విధంగా మన నారాయణ సార్ గారు తోపుడు బండ్లు ఇచ్చి పేదవారిని ఈరోజు ఆదుకున్న వ్యక్తి మన నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం.